ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రాధే రాధే జవర్య గారు. రాధే రాధే సిరి గారు. సో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే. మెడిటేషన్ చేయడం వల్ల మనకి అనేక రకాల లాభాలు ఉన్నాయని ఎంతోమంది చెప్పడం జరిగింది. ఈ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? వెరీ హ్యాపీ వరల్డ్స్ మెడిటేషన్ డే టు ఆల్. ఇంత ఎక్సైటెడ్గా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్ మేడం, మీకు మెడిటేషన్కి ఒక రిలేషన్ ఉందని నాకు అర్థమవుతూ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. దాంతోపాటు మెడిటేషన్ చేయడం వల్ల మీ పర్సనల్గా మీరు ఎలాంటి బెనిఫిట్స్ని పొందడం జరిగింది? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో మెడిటేషన్, సో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను చేస్తే ఎంత లాభం, ఎవరెవరు చేయొచ్చు, అండ్ మెడిటేషన్ అసలు చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చెప్పుకుందాం. అసలు వరల్డ్స్ మెడిటేషన్ డే అనేది ప్రత్యేకంగా ఒక రోజు అనేది కేటాయించారంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఫస్ట్ గ్రహించాలి. ఫస్ట్ పాయింట్. సో అది ఎవరెవరు చేస్తున్నారు, అందరూ చెయ్యొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ చెయ్యొచ్చు. ప్రత్యేకంగా స్ట్రెస్కి గురవుతున్న వాళ్ళు. సో స్ట్రెస్కి ఎవరు గురి అవుతున్నారు? స్టూడెంట్స్ నుంచి, అంటే కేజీ నుంచి పిహెచ్డి దాకా, అండ్ లోకల్ బిజినెస్ నుంచి షేర్ మార్కెట్ దాకా. సో మన కార్పొరేట్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్ట్రెస్ నవైడేస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్, ఒక్కొక్క పెయిన్. సో మనకు తెలియని ఓల్డ్ అన్ని సమస్యలు. ఒకరికైతే ఇన్కమ్ జనరేషన్, సో ఇంకొకరికైతే రిలేషన్షిప్ ఇష్యూస్, ఇంకొకరికైతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుందో అన్న ఆలోచన, సో ఇంకొకరికైతే భయాలు, అసలు తెలియని భయాలు అన్నీ ఉంటాయి. సో మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్గా మనీ ఉంటుంది. మానసికంగా చాలా చాలా మానసిక రోగాలు అంటారు కదా, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి సిరి గారు, మీరు కూడా చూస్తున్నారు. సో స్ట్రెస్ లెవెల్స్ ఎంతవరకు పెరుగుతున్నాయంటే సూసైడ్ అటెంప్ట్స్ అయితే అసలు కొన్ని నిమిషాల్లోనే ఒక నంబర్ అనేది ఖచ్చితంగా వస్తుంది బయటికి. సో ఇలాంటప్పుడు దీనికి అన్నిటికీ ఒక సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది మెడిటేషన్ ఓన్లీ. సో త్రూ మెడిటేషన్ ఓన్లీ వీ కెన్ మైండ్ మ్యాప్ అవర్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ త్రూ మనం ఒక ఖచ్చితంగా మైండ్ మ్యాప్ అనేది చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఫీల్డ్ అనేది క్లియర్గా ఉంటుందో అప్పుడే అది పాసిబుల్ అనమాట. సో ఏదైనా కూడా మీరు పేపర్లో నీట్గా ఒక వైట్ పేపర్లో గీయగలరా, లేకపోతే ఏదైనా చెత్త ఉండి అందులో చేయగలరా? ఏదైనా ఆర్ట్ క్లియర్గా ఉన్నప్పుడే మనం గీయగలుగుతాం. ఎస్, అబ్సల్యూట్లీ. సో మన బ్రెయిన్ కూడా క్లియర్గా ఉండాలి అంటే మెడిటేషన్ ఖచ్చితంగా అవసరం అనమాట. మరి ఏ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నేను వన్ అండ్ ఓన్లీ హార్ట్ఫుల్నెస్ అంటాను. ఎందుకంటే చాలా ట్రై చేశాను. నేను నేమ్స్ చెప్పను కానీ రిలీజియస్ ప్రాక్టీసెస్ చేశాను, తర్వాత చాలా మెడిటేషన్ ట్రై చేసి అట్ ద ఎండ్ ఫైనల్గా హార్ట్ఫుల్నెస్ చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు హార్ట్ఫుల్నెస్ ఎందుకు అంత ప్రత్యేకత దానికి? ఎందుకు అంటే ఇందులో ప్రాణహూతి ఇస్తారనమాట, ట్రాన్స్మిషన్. సో వీటి త్రూ మనకు తెలియని ఒక ఎనర్జీ మనలో వచ్చి మనకు సాధ్యం కాని పనులు కూడా మనము చేసుకుంటూ వెళ్తాం. సో అంత ఎనర్జీ మనకు వస్తుంది ఫస్ట్. అండ్ తర్వాత హార్ట్ఫుల్నెస్ ప్రత్యేకత ఏంటంటే క్లీనింగ్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇతర ఏ మెడిటేషన్స్లో కూడా ఇది ఉండదు. యాజ్ ఏ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీషనర్, సో ఎన్ఎల్పి అనేది చాలా యూస్ఫుల్ అయ్యింది నాకు మెడిటేషన్ నేర్చుకోవడానికి. ఆ సింపుల్ థాట్, ఈవినింగ్ టైమ్స్ కూర్చొని ఒక 20 minutes క్లీనింగ్ చేస్తున్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకున్న స్ట్రెస్ కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా కానివ్వండి, జస్ట్ ఒక పొగ రూపంలో బయటకు వెళ్తుంది. అంటే ఎంతగా తర్వాత రీఫ్రెష్ అనండి, తేలిక అనండి, మీరు మళ్ళీ ఎనర్జీ రీబూస్టర్ అంటారు కదా, అలా జరుగుతుంది. సో అప్పుడు వీ కెన్ బ్యాలెన్స్ బోత్ అనమాట. మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్గా పనిచేసామో ఈవినింగ్ కూడా అంతా చేయగలము. ఇది కేవలం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూనే పాసిబుల్. అండ్ హార్ట్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద గ్లోబల్ గైడ్ దాజీ శ్రీ కమలేష్ జీ పటేల్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఆ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ పీస్ అనేది కూడా తనకు బిరుదు దక్కింది. సో మాస్టర్ అంటాం మేము. సో హీ ఈజ్ డూయింగ్ ఎ ట్రెమెండస్ జాబ్ సిరి గారు. సో తనని చూసి అంటే చాలా పేషెన్సీ, అంటే ఒక ఏదైనా రూపం ఉందంటే మాస్టర్. దాజీ వర్డ్స్ అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ పవర్ఫుల్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేయరు.
బట్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఎందుకంటే బాబూజీ మహారాజ్ చెప్తారు, ఏదైనా కానివ్వండి నిజం అక్కడ ఉంటుంది అంతే. అది మీరు దానికి వివరించాల్సిన అవసరము లేదు, సో ఖండించాల్సిన అవసరం కూడా లేదు. నిజం నిజంలాగానే ఉంటుంది. కాబట్టి అంత ప్యూరిటీతో కూడిన, అంత స్వచ్ఛమైనది, అంత ట్రూత్ఫుల్ అండ్ హానెస్టీ అంటారు కదా, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అదే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటాను నేను. సో మరి ఒక మనిషి ఎంత దీర్ఘకాలమైన బాధతో బాధపడుతుంటే కూడా త్రూ మెడిటేషన్ హీ కెన్ హీల్ హిమ్సెల్ఫ్. సో ఇది సాధ్యం, అబ్సల్యూట్లీ సాధ్యం. ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేయాలి. మార్నింగ్ ఒక 20 minutes మెడిటేషన్, ఈవినింగ్ క్లీనింగ్, బిఫోర్ గోయింగ్ టు బెడ్ ప్రేయర్ అనేది ఉంటుంది. అది మీరు పాటిస్తున్నారు అంటే మీ లైఫ్ చాలా చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్ళొచ్చు మీరు. సో మరి నాకు ఏం బెనిఫిట్ జరిగింది అని అడిగారు మీరు. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ సిరి గారు. సో బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, ఎస్ బిఫోర్ నాకు కూడా చాలా చాలా ఛాలెంజెస్ అండ్ నేను కూడా డిప్రెషన్కి గురయ్యాను. నాకు తెలియకుండానే మెడిటేషన్కి కనెక్ట్ అయ్యాను అనమాట. యాజ్ ఏ ద్రోణ కుమార్ సార్ అని నా కో ట్రైనర్ తను. సో తను సజెస్ట్ చేశారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి నేను డెమో ఇస్తున్నా, అంటే ఐ మీన్ టు సే ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. సో అక్కడ నేనే చెప్తున్నా, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్తూ నేనే స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అక్కడ. అప్పుడు సార్ చాలా బాగా చెప్పారు మేడం, మీరు చాలా మంచిగా మెన్షన్ చేశారు స్ట్రెస్ గురించి అన్ని పాయింట్స్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేశారా అన్నారనమాట. సో దెన్ నా సర్చ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో నౌ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ తీసుకెళ్తూనే ఉంటా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి, సజెస్ట్ చేస్తూనే ఉంటా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఎందుకంటే రిజల్ట్స్ నేను చూశాను, నేను ఎవరైతే సజెస్ట్ చేస్తున్నానో వాళ్ళు కూడా చూస్తున్నారు సిరి గారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక ఏదో క్లమ్జీగా ఉన్న థాట్, తెలియని భయాలకి గురవ్వడం, అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా ఇష్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొన్ని ఇష్యూస్ త్రూ చాలా వరకు సమస్యలు ఇంకా పెరగకుండా ఆగడం, ఇవన్నీ చూశాను నేను. చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి నా లైఫ్లో. అండ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్యూర్, ఒక చిన్న పిల్లలు ఎలా ఉంటారో మీ మనస్తత్వం కూడా అలానే అవుతుందన్నమాట. సో అది ఎంతగా యూస్ఫుల్ రాడికల్ సొసైటీకి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఎస్, డెఫినెట్లీ. బట్ అట్ ద ఎండ్ ఏదైతే జెన్యూనిటీ ఉంటుందో, ట్రూత్ ఉంటుందో, వీటికే సెలెక్షన్ అనేది జరుగుతుంది. మీరు హానెస్ట్గా ఉన్నారంటే మీకన్నా వాల్యుబుల్ థింగ్ ఇంకా ఏది ఉండదు మార్కెట్లో. సో మిమ్మల్ని మరీ గురి వేచి పట్టుకుంటారు. సో అంతగా మన మనసు స్వచ్ఛంగా మారుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మైండ్ లెవెల్లో పీస్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, డయాబెటీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక సింపుల్ స్టోరీ త్రూ నేను ముగిస్తాను. సో వుడ్ కటర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో వాళ్ళు అడవికి వెళ్ళి చెట్లు కొడుతూ ఉంటారు. ఇద్దరిలో ఒకతనేమో బాగా చెట్లు వెళ్ళగానే కట్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకొక అతను జస్ట్ గొడ్డలి మాత్రమే షార్పెన్ చేస్తూ ఉంటాడనమాట. సో బాగా షార్ప్ చేస్తూ వెళ్తాడు. ఒక 4 hours కేటాయిస్తారు వాళ్ళు చెట్లు కొట్టడానికి. 2 hours ఆల్మోస్ట్ తను జస్ట్ గొడ్డలి షార్ప్ చేయడానికే కూర్చుంటాడు. ఇంకొక అతను ఉంటాడు కదా, కట్ చేస్తూ పోతాడనమాట. సో తను 2 hours తర్వాత తను స్టార్ట్ చేస్తే 1 hourలో ఇతను 2 hours ఎంత పని చేశాడో 1 hourలో 3 to 4 times ఎక్కువ చేస్తాడనమాట. సో మీరు కూడా ఎవరైనా సరే మనం చేసే పనులకి ఏదైనా పర్పస్ అండ్ తర్వాత వచ్చేసి క్లారిటీగా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అంటారు కదా. సో ఇవన్నీ జరగాలి అంటే మన మైండ్కి కూడా షార్పన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది త్రూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎవరైనా సరే చేసుకోవచ్చు. సో ఎలా మరి కనెక్ట్ అవ్వచ్చు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి అంటే, గూగుల్లో వెళ్ళి ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నియర్ బై మీ అని కొట్టండి. మీకు అంతా లొకేషన్తో పాటు వచ్చేస్తుంది. కాబట్టి వెళ్ళి 3 sittings తీసుకోండి, హ్యాపీగా మెడిటేషన్ చేసుకోండి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు రావాలి అంటే ఫస్ట్ ఆడవాళ్ళు ఆనందంగా ఉండాలి. అండ్ ఆడవాళ్ళు ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటారో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీవన్ కెన్ డూ. ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి heartfulness meditation. So go and search, come back to us. Thank you, madam. Thank you so much. Thank you, Siri garu.